సింధు ప్రజలకి తెలియనటువంటి పంట ఏది అంటే చెరుకు పంట అండి. చెరుకు పంట సింధు ప్రజలకి తెలియనటువంటి పంట. సింధు ప్రజల యొక్క జన్మస్థానానికి సంబంధించి ఇప్పటికీ కూడా ఒక నిర్ధారణకి చరిత్రకారులు రాలేకపోయారు. ఇప్పటికీ ఇది ఒక డిబేటబుల్ క్వశ్చన్. సింధు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఉద్భవించారు అనేది ఇప్పటికీ కూడా ఒక డిబేటబుల్ క్వశ్చన్ అనమాట. సో ఇప్పటి వరకు కూడా చరిత్రకారులు ఎవరు కూడా దీనికి ఒక నిర్ధారణ అనేది ఇవ్వలేకపోయారు. ఆచార్య రఫీక్ ఏం పేర్కొన్నాడంటే సింధు ప్రజలు బెలూచిస్తాన్ నుంచి భారతదేశం రావడం జరిగింది అని చెప్పి పేర్కొన్నాడు. బెలూచిస్తాన్ నుంచి భారతదేశం సింధు ప్రజలు వచ్చారు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఆచార్య రఫీక్. సింధు ప్రజలు విదేశీయులని, వీళ్ళు మెసొపొటేమియా ప్రాంతం అంటే ఇరాన్, ఇరాక్ ప్రాంతం నుంచి వచ్చారు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మ్యాక్సిమొల్లర్ అనే ఈయన ప్రముఖ చరిత్రకారుడు. ఈయన చెప్పినటువంటిది ఏంటంటే భారతీయులు కాదు, వీళ్ళు విదేశీయులు, మెసొపొటేమియా ప్రాంతం నుంచి అంటే ఇరాన్, ఇరాక్ ప్రాంతం నుంచి ఈ సింధు ప్రజలు భారతదేశానికి వలస వచ్చారు అని చెప్పి పేర్కొన్నాడు. అలాగే ఏజీ ఘోష్ గారు ఏం చెప్పారంటే సింధు ప్రజలు భారతీయులే, సింధు ప్రజలు స్వదేశీయులే అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సింధు నాగరికతలో ప్రముఖమైనటువంటి నగరాలు, అక్కడ బయలుపడినటువంటి వస్తువులు మనం కనుక చూసుకున్నట్లయితే సింధు నాగరికతలో మొట్టమొదటిగా బయలుపడినటువంటి నగరం ఏది అంటే హరప్పా నగరం. ఇది రెండవ అతిపెద్ద నగరం. సింధు నాగరికతలో రెండవ అతిపెద్ద నగరం ఏది అంటే హరప్పా నగరం. ఇది ఎక్కడుంది అంటే రావి నది ఒడ్డున ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్లోని మాంట్గోమరీ జిల్లాలో ఈ హరప్పా నగరం అనేది ఉండడం జరిగింది. ఇది సింధు నాగరికతలో రెండవ పెద్ద నగరం. ఇది ఆ టైంలో సింధు నాగరికత టైంలో ఇది అన్ని నగరాలకు కూడా ద్వారం అన్నమాట. అన్ని నగరాలకి జంక్షన్ పాయింట్. వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్నా మొదటగా వాళ్ళు ఎక్కడికి చేరుకోవాలి, హరప్పా చేరుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అనమాట. ఈరోజు ముంబై ఎలాగో అప్పట్లో ఈ హరప్పా అలాగనమాట. ఓకే, అయితే ఇక్కడ త్రవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి ఎవరు అంటే దయారాం సహాని. ఎప్పుడు తవ్వకాలు జరిపారు? 1921లో. మనకి 1920లో భారతదేశం వాయువ్య సరిహద్దులో రైల్వే లైన్ వేస్తుండగా కొన్ని వస్తువులు దొరికాయి. ఆ వస్తువులు వింతగా అనిపించడంతో బ్రిటిష్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బ్రిటిష్ గవర్నమెంట్ ఆ త్రవ్వకాలు జరపమని ఆదేశాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అప్పజెప్పింది. ఆ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కొన్ని టీమ్స్గా వేసి ఆ టీమ్స్ని వివిధ ప్రాంతాలకి పంపించి తవ్వకాలు జరపమని ఆదేశించడం జరిగింది. అలా వెళ్ళినటువంటి ఒకానొక జట్టు దయారాం సహాని జట్టు. ఆ దయారాం సహాని జట్టు కనుగొన్నటువంటి ప్రాంతం ఏది అంటే హరప్పా ప్రాంతం. హరప్పా నగరాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరంటే దయారాం సహాని. సో సింధు నాగరికతలో మొట్టమొదటిగా బయలుపడినటువంటి ప్రాంతం ఏది అంటే హరప్పా. ఇక్కడ మొత్తం 12 ధాన్యాగారాలు ఉన్నాయి. అలాగే రాతితో తయారు చేసినటువంటి నటరాజ విగ్రహం ఇక్కడ బయటపడింది. అలాగే అమ్మ తల్లి ఆరాధన అవశేషాలు అంటే సింధు ప్రజలు అమ్మ తల్లిని ఆరాధించారు అనేటటువంటి ఆనవాళ్ళు మనకి ఎక్కడ దొరికాయి అంటే హరప్పా ప్రాంతంలో మనకి దొరకడం జరిగింది. ఓకే, అలాగే సింధు నాగరికతలో మొట్టమొదటి నగరం హరప్పా. ఈ విషయాన్ని మనం ఇదివరకే చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ధాన్యాగారాలు బయటపడ్డాయి కాబట్టి మనం దీన్ని ధాన్యాగారాల నగరం అని కూడా అనడం జరిగింది. అలాగే ఇక్కడ పాము ముద్రికలు ఎక్కడ బయటపడ్డాయి అంటే హరప్పా నగరంలో బయలుపడ్డాయి. అలాగే ఎర్ర ఇసుక రాతితో చేసినటువంటి మనిషి మొండెం కూడా ఇక్కడ మనకి లభించడం జరిగింది. ఎర్ర ఇసుక రాతితో తయారు చేసినటువంటి మనిషి మొండెం ఎక్కడ లభించింది అంటే హరప్పాలో లభించింది. హరప్పాలో కంచు ఎడ్లు బండి, కంచుతో తయారు చేసినటువంటి బ్రాంజ్ బులకట్ అన్నమాట. కంచుతో తయారు చేసినటువంటి ఎడ్ల బండి మనకి ఎక్కడ లభించింది అంటే హరప్పాలో లభించింది. అలాగే చెక్కతో తయారు చేసినటువంటి శవపేటిక మనకి హరప్పాలో దొరకడం జరిగింది. అలాగే
హెచ్ ఆకారంలో ఉండేటటువంటి శ్మశాన వాటిక మనకి హరప్పాలో లభించడం జరిగింది. అలాగే కుమ్మరి చక్రం, కుమ్మరులు ఉపయోగించేటటువంటి కుండలు తయారు చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి చక్రం మనకి ఎక్కడ దొరికింది అంటే హరప్పాలో దొరికింది. ఇవన్నీ కూడా సింధు ప్రజలు వాడినటువంటి వస్తువులు, సింధు ప్రజలు వాడినటువంటి వస్తువులు అనమాట. నెక్స్ట్ 1922లో హరప్పా తర్వాత మనకి లభించినటువంటి ప్రాంతం ఏది అంటే మొహంజోదారో. సింధు నాగరికత ఉన్నటువంటి ప్రాంతం, అలాగే సింధు నాగరికతలో రెండవ సారిగా బయటపడినటువంటి ప్రాంతం ఏది అంటే మొహంజోదారో. సింధు నాగరికతలో అతి పెద్ద నగరం కూడా మొహంజోదారో. ఇది ఎక్కడ ఉంది అంటే సింధు నదిని ఒడ్డున ఉంది. ప్రస్తుతం ఇది పాకిస్తాన్లోని లార్కానా జిల్లాలో ఉండడం జరిగింది. అయితే దీన్ని ఎవరు కనుక్కున్నారు అంటే, దీని మీద ఎవరు పరిశోధనలు జరిపారు అంటే 1922లో ఆర్డి బెనర్జీ అనేటటువంటి ఆయన దీని మీద పరిశోధనలు చేయడం జరిగింది. ఈ నగరం మొహంజోదారో నగరం ప్రస్తుతం లంకాషైర్ నగరానికి పోలి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ లంకాషైర్ నగరాన్ని పోలి ఉంటుంది. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లంకాషైర్ నగరం ఎలా ఉంటుందో అలాగా ఈ మొహంజోదారో నగరం కూడా ఉండడం జరిగింది. ఓకే, సింధు భాషలో మొహంజోదారో అంటే అర్థం ఏమిటంటే మృతుల దిబ్బ అని అర్థం. అంటే మౌండ్ ఆఫ్ డెడ్, అంటే చనిపోయిన వాళ్ళందరినీ ఒక దెబ్బలాగా పోగేస్తే అది దాన్ని మొహంజోదారో అని సింధు భాషలో పిలిచేవారు. సో మొహంజోదారో అంటే అర్థం ఏంటంటే మృతుల దిబ్బ. ఇక్కడ శవాలు పొరల పొరలుగా లభ్యమయ్యాయి, అందుకే దీన్ని మొహంజోదారో అని పిలిచారు. శవాలు పొరల పొరలుగా లభ్యమయ్యాయి. మొత్తం 7 పొరలుగా ఈ నాగరికత బయటపడడం జరిగింది. ఈ పై పొర, ఈ 7 పొరల్లో పై పొర తగలబడిపోయినటువంటి ఆనవాళ్ళు, కాలిపోయినటువంటి ఆనవాళ్ళు లభించాయి అన్నమాట. అలాగే ఇక్కడ మహాస్నాన వాటిక, ఒక పెద్ద స్నాన వాటిక కూడా బయలుపడినటువంటి ప్రాంతం ఏది అంటే మొహంజోదారో. ఈ మహాస్నాన వాటికలో పండగలు లేకపోతే సామూహిక స్నానాలు ఇవి చేసేవారు. పండగల టైంలో లేదా సామూహిక స్నానాలు చేయాలనుకుంటే సింధు ప్రజలు ఎక్కడ చేసేవారంటే ఈ మహాస్నాన వాటికలో చేసేవారు అనమాట. అలాగే ఈ మహాస్నాన వాటిక తాలూకు అడుగు భాగం జిప్సం మరియు బిట్మస్లతో కట్టినటువంటి ప్రాంతం అనమాట. ఈ మహాస్నాన వాటిక యొక్క అడుగు జిప్సము అలాగే బిట్మస్లతో కలిపి తయారు చేశారు. అందువల్ల దీనికి ఎప్పుడూ కూడా నాచు అనేది పట్టదు. ఈ నగరాన్ని ఇంద్రుడు తగలబెట్టాడు అని భావిస్తారు. ఎవరు తగలబెట్టారని భావిస్తారంటే ఇంద్రుడు తగలబెట్టేశాడని చెప్పి భావిస్తారు. ఇక్కడ కంచు నాట్యగత్తె విగ్రహం ఒకటి బయటపడింది. కంచు నాట్యగత్తె విగ్రహం బయటపడినటువంటి ప్రాంతం ఏది అంటే మొహంజోదారో. అలాగే అతిపెద్ద ధాన్యాగారం, మనకి హరప్పాలో ధాన్యాగారాలు లభించినప్పటికీ కూడా చిన్న చిన్న ధాన్యాగారాలు అన్నమాట. ఇక్కడ అతిపెద్ద ధాన్యాగారం మనకి బయటపడడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా సమావేశం అయ్యేటటువంటి ఒక సమావేశ మందిరం కూడా మనకి మొహంజోదారోలో బయటపడింది. అలాగే స్టియోటైట్ రాయితో తయారు చేసినటువంటి పశుపతి ముద్రిక మనకి ఎక్కడ బయటపడింది అంటే మొహంజోదారోలో బయటపడింది. ఈ పశుపతి అంటే ఒక తపస్సు, కొమ్ములతో ఉన్నటువంటి ఒక వ్యక్తి తపస్సు చేసుకుంటాడు. ఆయన చుట్టూ ఏనుగు, ఖడ్గమృగం, బర్రె, పులి, అలాగే ఆయన కాళ్ళ దగ్గర ఒక 2 జింకలు ఉండడం జరిగింది. మనం ఇప్పుడున్నటువంటి శివుడి తాలూకా ప్రతిమతో మనం దీన్ని పోల్చుతాం అనమాట. పశుపతి ముద్రిక ఎక్కడ లభ్యమైందంటే మొహంజోదారోలో లభ్యమైంది. ఇది దేంతో తయారు చేయబడింది? స్టియోటైట్ రాయితో తయారు చేయబడింది. స్టియోటైట్ రాయితో తయారు చేయబడింది. ఓకే, మొహంజోదారోను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నామంటే నక్లిస్తాన్, అలాగే సింధు తోట అని కూడా అంటాం. ఓకేనా, రైట్. ఇది సింధు నాగరికతలోనే అతి పెద్ద నగరం. అతిపెద్ద సింధు నగరం ఏది అంటే మొహంజోదారో. అలాగే ఇక్కడే గడ్డంతో ఉన్నటువంటి ఒక ఋషి, ఒక పూజారి తాలూకా విగ్రహం మనకి ఎక్కడ బయటపడింది, ఒక ప్రియస్ట్ తాలూకా విగ్రహం మనకి ఎక్కడ బయటపడింది అంటే మొహంజోదారోలో బయటపడడం జరిగింది. మొహంజోదారో తర్వాత చన్హుదారో మనకి 1931లో
పరిశోధనలు జరపడం జరిగింది. చన్హుదారాలో 1931లో పరిశోధనలు జరపడం జరిగింది. పరిశోధనలు జరిపినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎన్జి మజుందార్. ఎన్జి మజుందార్ అనేటటువంటి ఆయన 1931లో చన్హుదారాలో పరిశోధనలు జరిపారు. ఇది ఏ నది ఒడ్డున ఉంది? సింధు నది ఒడ్డున ఉంది. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో ఉండడం జరిగింది. ఇది మొత్తం 3 సార్లు వరదలకు గురైనటువంటి నగరం అనమాట. ఎన్నిసార్లు? 3 సార్లు. ఇక్కడ తవ్వకాలలో బయలుపడినటువంటి పూసల కర్మాగారాలు ఎక్కువగా ఇక్కడ బయటపడడం కారణంగా దీన్ని కళాకారుల నగరం అని కూడా పిలుస్తారు. కళాకారుల నగరం అని దేన్ని పిలుస్తారంటే చన్హుదారో. ఎందుకంటే ఇక్కడ పూసలు బయటపడ్డాయి, అలాగే పూసల కర్మాగారాలు బయటపడ్డాయి. అంటే పూసల ఫ్యాక్టరీస్ కూడా ఇక్కడ బయటపడడం జరిగింది. ఎక్కడ? చన్హుదారాలో. కోటలు లేని ఏకైక నగరం ఏది అంటే చన్హుదారో. అలాగే చన్హుదారాలో మనకి లిప్స్టిక్ సిరాబుడ్డి దొరకడం జరిగింది. అలాగే పిల్లి కాలి అడుగుల తాలూకా ఆనవాళ్ళు మనకు లభించినటువంటి ప్రాంతం ఏది అంటే చన్హుదారాలో పిల్లి తాలూకా కాలి అడుగులు లభించాయి. అలాగే మనిషితో కూడినటువంటి ఎడ్ల బండి బొమ్మ మనకి ఎక్కడ లభించింది అంటే చన్హుదారాలో లభించింది. అంటే ముందు మనిషి కూర్చొని ఎడ్లని తోలుతూ ఉంటాడు. అలాంటి ఎడ్ల బండి బొమ్మ మనకి ఎక్కడ లభించింది అంటే చన్హుదారాలో లభించింది. తర్వాత కాళీబంగన్ అనేటటువంటి ప్రాంతం మనకి 1953లో కనుగొనబడడం జరిగింది. సింధు నాగరికత అంతర్గతంగా 1953లో ఇక్కడ అమలానంద ఘోష్ దీన్ని సింధు నాగరికతకి అంతర్భాగంగా గుర్తించడం జరిగిందనమాట. ఇక్కడ చెక్క డ్రైనేజీ వ్యవస్థ అనేది ఉంది. చెక్క డ్రైనేజీ వ్యవస్థ కలిగినటువంటి నగరం ఏది అంటే కాళీబంగన్ చెక్క డ్రైనేజీ వ్యవస్థ కలిగినటువంటి నగరం. అలాగే ఇది ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో గగ్గర్ నది ఒడ్డున. గగ్గర్ నదికి మరో పేరు ఏంటంటే సరస్వతి నది. ఈ సరస్వతి నది ఒడ్డున ఇది ఉండడం జరిగింది. ఇక్కడ త్రవ్వకాలలో నల్లటి గాజులు బయలుపడ్డాయి. అందువల్ల దీన్ని కాళీబంగన్ అంటారు. కాళీబంగన్ అంటే అర్థం ఏమిటంటే నల్లని గాజులు అని అర్థం. ఇక్కడ ఒంటె తాలూకా అవశేషాలు మనకి బయటపడడం జరిగింది. అలాగే హోమగుండం, దున్నినటువంటి భూమి, చెక్క నాగలి, రాగి ఎద్దు ఇలాంటివి లభించడం జరిగింది. హోమగుండం, దున్నినటువంటి భూమి, చెక్క నాగలి, రాగి ఎద్దు బొమ్మ ఎక్కడ లభించాయి అంటే కాళీబంగన్లో లభించాయి. అలాగే ఇక్కడ సర్పలేఖన గుర్తులు అంటే సింధు లిపి తాలూకా గుర్తులు ఎలా రాస్తారు అనేది మనకి ఎక్కడ తెలిసింది అంటే కాళీబంగన్లో తెలిసింది. కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, మళ్ళీ కుడి నుంచి ఎడమకి రాస్తారని చెప్పుకున్నాం కదా. దాని తాలూకా ఆనవాళ్ళు మనకి ఎక్కడ లభించాయి అంటే కాళీబంగన్లో లభించాయి. అలాగే భూకంపం తాలూకా ఆనవాళ్ళు కూడా మనకి ఎక్కడ లభించాయి అంటే కాళీబంగన్లో లభించాయి.